కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. చనిపోయిన రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశారని చెప్పారు. రైతులను కాపాడి వారిలో ధైర్యం నింపాల్సిన ప్రభుత్వం కేసీఆర్ ను తిట్టడం ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ రైతులకు రుణమాఫీ చేయలేదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చిందని, ఆ పార్టీ రైతులకు ఏ మేలు చేయలేదని ఆరోపించారు. లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 మంది రైతులు ఇలా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి కనీసం చనిపోయిన రైతులను పరామర్శించడానికి కూడా సమయం దొరకలేదు. మానవత్వం కోల్పోయింది. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపుతలేరు. ఎండిపోయిన పంట పొలాలను ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఒక్కరు కూడా చూసి నా పాపాన పోలేదు చూపుతా ఉన్నది. బీజేపీలకు ఇంత కరువు వచ్చినా, పంటలు ఎండినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా బీజేపీలు కదలే. కేసీఆర్ కాలు బయట పెట్టగానే, కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీలు కళ్ళు తెరిచి నిన్న దీక్షలంట పట్టింది. దీక్షలు చేయాల్సింది బీజేపీలు ఇక్కడ కాదు, ఢిల్లీలో పోయి చేయండి. మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి. రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి. లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది. ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ఇలా బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నా. రైతు సోదరులారా, ఈరోజు ధైర్యంగా ఉండండి. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకోసం బీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు. మేము ఈ ప్రభుత్వం మెడల్ వంచైనా సరే రైతులకు మేలు చేసేదాకా మా పోరాటం కొనసాగుతుంది, మా ఉద్యమాలు కొనసాగుతాయి. అందువల్ల రైతు సోదరులారా ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ మీ వెన్నంటి ఉంటది, మిమ్మల్ని కాపాడుకుంటది. ఎవరు అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఇవాళ రైతు సోదరులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.